తెలంగాణలో 3 పార్టీలు కూడా ఒక రకంగా ఇది జీవన్ మరణంగా పోరాడాయి, డూ ఆర్ డై అన్నట్టు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది, ఇప్పుడు ఎంతో కొంత సత్తా చూపించుకోవాలనేది బీఆర్ఎస్ టార్గెట్. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది గాలివాటం గెలుపు కాదు, తమ పథకాలు తమకున్న ఇమేజ్ గెలిపించిందని చెప్పుకోవాలని కాంగ్రెస్. జాతీయ స్థాయిలో బీజేపీ వేవ్ ఉంది, మోడీ ప్రభావం ఇక్కడ కూడా చాలా ఎక్కువగా ఉంది అనేది బీజేపీ వాదన. బీజేపీ కూడా సౌత్లో, కర్ణాటకలో ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయి, కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఏపీలో ఎలాగూ కూటమి ఉంది, అక్కడ కూడా కొంత పెరుగుతుంది. తెలంగాణలో కూడా 4 ఉన్నాయి ఆల్రెడీ, కొంచెం పెరుగుతుందని అంచనా ఉంది. మీకేమనిపిస్తుంది తెలంగాణలో ఏ ఫ్యాక్టర్స్ పనిచేశాయి, దేనికి ఎక్కువ సీట్లు, మెజారిటీ సీట్లు దేనికి వచ్చే అవకాశం ఉంది? మోడీ వేవ్ తెలంగాణలో దేశంలోనే లేదు, కానీ తెలంగాణలో కనిపించింది అది. మోడీ వేవ్ ఉందని అనుకోను. తెలంగాణలో ఉన్నది ఏంటంటే కాంగ్రెస్ అధికారంలో వచ్చి కనుక మోడీ యాంటీ వేవ్ లేదు, అది ఇంపార్టెంట్ పాయింట్. మోడీ వేవ్ లేదు, ప్రో వేవ్ లేదు, యాంటీ వేవ్ లేదు. సో అది క్లియర్. అయితే మోడీ యాంటీ వేవ్ లేదు గనక బీజేపీకి సాంప్రదాయంగా బలమున్న ప్రాంతాల్లో ఏ ప్రమాదం ఉండదు. ఎందుకంటే అక్కడ కొంత ఓటింగ్ తగ్గినా అధికారాన్ని నిలబెట్టుకుంటారు, సీట్లు వస్తాయి. కానీ వాస్తవానికి నాగేశ్వర్ గారు, తెలంగాణలో బీజేపీకి సాంప్రదాయ ఓట్ బ్యాంక్ అనేది ఎక్కడ లేదు. ఎన్నికల్లో కూడా సౌత్ లో కూడా లేదు, కర్ణాటక వినాయక లేదు. సాంప్రదాయ ఓటు లేని ప్రాంతంలో మోడీ వేవ్ పర్సెప్టబుల్ గా లేనప్పుడు ఆ బీజేపీ ఛాలెంజ్ ఉంటుంది. అయితే బీజేపీకి అడ్వాంటేజ్ ఏమొచ్చింది, నిజంగా చెప్పాలంటే అడ్వాంటేజ్ ఎక్కడ వచ్చిందంటే, రాష్ట్రంలో అధికారం ఉన్నది కాంగ్రెస్. ఇప్పుడు ఎలాగైతే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ ఫర్ అండ్ అగెన్స్ట్ పోలరైజేషన్, ఫర్ అన్న అవార్డు బీఆర్ఎస్ కేసాడు, నో అన్న అవార్డు కాంగ్రెస్ కేసాడు. కొంత లీకేజ్ బీజేపీకి, 39% కాంగ్రెస్, 37% బీఆర్ఎస్. అంటే 39, 37 ప్లస్ 14%. సారీ. సో ఈ గ్యాప్ లో ఏమైందంటే క్లియర్ గా కేసీఆర్ అనుకూలురు 37%, కేసీఆర్ వ్యతిరేకులు 53%. ఆ 53ని 39% కాంగ్రెస్ పంచుకుంది, 14% బీజేపీకి వెళ్ళింది. అవును. సో ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే కేసీఆర్ ఫర్ అండ్ అగెన్స్ట్ పోలరైజేషన్ కాదు, అధికారంలో కాంగ్రెస్ ఉంది, దేశంలో పార్లమెంట్ మోడీ ఉన్నా అధికారంలో కాంగ్రెస్ ఉంది కనుక కాంగ్రెస్ అండ్ యాంటీ కాంగ్రెస్ పొలిటికల్ స్పేస్ గా డివైడ్ అయింది తెలంగాణ. ఇది బీజేపీకి అడ్వాంటేజ్. బీజేపీకి అడ్వాంటేజ్ హిందుత్వ కాదు, మోడీ కాదు. తెలంగాణలో బీజేపీకి వచ్చిన అడ్వాంటేజ్ యాంటీ కాంగ్రెస్ పొలిటికల్ స్పేస్. యాంటీ కాంగ్రెస్ పొలిటికల్ స్పేస్ లో బీజేపీ డామినేట్ చేసింది. బీఆర్ఎస్ వెనకబడటానికి కూడా కారణాలు, ఒకటి బీఆర్ఎస్ ఇటీవల ఓడిపోయి ఉండడం, 2 బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల నుంచి కింది వరకు నాయకులు వెళ్ళిపోవడం, కేసీఆర్ రంగంలో దిగి కొంత అరెస్ట్ చేసినా పూర్తి స్థాయిలో అరెస్ట్ చేయలేకపోవడం, 3వది పార్లమెంట్ ఎన్నికలు గనక నేషనల్ పొలిటికల్ నరేటివ్ లో బీఆర్ఎస్ పోలిస్తే బీజేపీ ఉండడం, జాతీయ పార్టీ బీఆర్ఎస్ కు ఎందుకు దేశంలో ఎందుకు ఓటేయాలి, పార్లమెంట్ కి ఏం సంబంధం అనే నరేటివ్ లేకపోవడం. ఈ లాస్ట్ మినిట్ లో కేసీఆర్ కొంత ప్రయత్నం చేశాడు, నేను కూడా పిఎం రేస్ లో ఉంటా, మాకు కూడా 14 వస్తాయి, ఇవన్నీ నమ్మలే ఎవరు. సో అది బీఆర్ఎస్ లో నమ్మలే, అది పక్క పెట్టండి. సో అంటే యాంటీ కాంగ్రెస్ పొలిటికల్ స్పేస్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ కి ఎంత వచ్చినా 50% ఓటింగ్ లేదు, మనం మర్చిపోకూడదు. కాంగ్రెస్ ఉన్నది 40% ఓటింగ్, 39 ఇప్పుడు కాదు 40, 43, 45 అనుకో. ఇప్పుడు అది ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీజేపీ పెరిగింది కాబట్టి. తగ్గినా పెరిగినా 50% బిలోనే కానీ 50% రీచ్ కాలేదు కదా. మరి మిగతా అంతా యాంటీ కాంగ్రెస్ స్పేసే కదా. ఆ యాంటీ కాంగ్రెస్ స్పేస్ లో లీకేజ్ ఎంత ఉంటుంది అనేది కీలకం. బీఆర్ఎస్ గనక బీఆర్ఎస్ ఎక్కడెక్కడైతే వీక్ అవుతుందో అక్కడక్కడల్లా బీజేపీ పైకి వస్తుంది. అంటే ఓవరాల్ గా కంపారిటివ్లీ సరే బీజేపీ పెరిగే అవకాశం కనిపిస్తుందా మీకు? బీజేపీకి ఓట్లు పెరగడం గ్యారెంటీ. బీజేపీ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, ఎన్ని సీట్లు వస్తాయనేది నేను స్పెక్యులేట్ చెయ్యను, కానీ సంఖ్య ఖచ్చితంగా బీజేపీకి ఓట్లు గణనీయంగా పెరుగుతాయి. మీకు లాస్ట్ టైము అసెంబ్లీ ఎన్నికల్లో 14% వచ్చింది, మొన్న అసెంబ్లీ ఎన్నికలు. 2019 లోక్సభ ఎన్నికల్లో 20% వచ్చింది. ఈ 2 ఫిగర్లను దాటుతుంది, ఎలాంటి డిస్ప్యూట్ లేదు. ఇక బీఆర్ఎస్ కు అసెంబ్లీ ఎన్నికల్లో 37% వచ్చింది, అది ఆ ఓటింగ్ నిలుపుకునే అవకాశమే లేదు. 30 బిలోకి వస్తుంది, 20కి పడిపోయింది అనుకో బీజేపీ చాలా సీట్లు గెలుచుకుంటుంది. సో బీఆర్ఎస్ కనుక 25, 30 మధ్య నిలుపుకుంది అనుకో బీజేపీ గట్టి పోటీ ఇచ్చి సెకండ్ పొజిషన్ లో చావుతుంది చాలా సీట్లలో. అందువల్ల బీజేపీ ఓటింగ్ పెరగడం ఖాయం, బీఆర్ఎస్ ఓటింగ్ తగ్గడం ఖాయం.
కాంగ్రెస్ ఓటింగ్ కనుక తగ్గితే అది బీజేపీకి అడ్వాంటేజ్. అంతే. కాంగ్రెస్ తన ఓటింగ్ నిలుపుకుంటుందా, యాడ్ చేసుకుంటుందా అనేది ఇప్పుడు కీలకమైంది. అంతే.